హలో అందరికీ. ఈరోజు ఒక వంటింటి చిట్కా. ఇంట్లో మనము వెల్లుల్లి అల్లం పేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అది కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పొట్టు తీసి గ్రైండర్ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒక బాక్స్లోకి దాన్ని తీసేసుకోవాలి. అందులో ఒక చిన్న నిమ్మకాయ రసం పిండుకొని మొత్తం కలుపుకోవాలి. కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మరియు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ రకంగా నిమ్మకాయ పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మొత్తం కలుపుకోవాలి. మనము మొత్తం కలిపిన తర్వాత బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. నచ్చితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. నిమ్మకాయ రసం అనేది మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది మన అల్లం వెల్లుల్లి పేస్ట్. థ్యాంక్ యూ.